సూర్యని విడిపించడానికి లాయర్ ఫీజుగా మీరు 10 లక్షలు ఇచ్చారట కదా? తులసిని చూసిపోదామని వచ్చాను. చూసిపోదావనా? గొంతు పిసుకుపోదావనా? ఆ సౌందర్యే రుద్రతో కలిసి ఏదో ప్లాన్ చేసిందని పద్మ చెప్పింది. ఇంకా ఎందుకే బుకాయిస్తావు? మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. నాన్నా, ఏంటిది? బాధ, దుఃఖం, శోకం. ఊరుకోండి నాన్నా. నా వల్ల కావటం లేదమ్మా. నేను పెంచిన కూతురే నా కన్న కూతుర్ని హత్య చేయటం, అందుకు నేనే సాక్షిగా నిలబడాల్సి రావటం. నాలాంటి బాధ, ఇలాంటి గుండె కోత పగవాళ్ళకు కూడా రాకూడదమ్మా. రానేకూడదు. ఊరుకోండి నాన్నా. ఏం చేస్తాం? అంతా మన కర్మ. ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే పద్మ నా చెల్లెలు ఈ లోకంలోంచి వెళ్ళిపోయింది. కాదు, ఆ సూర్యే నిర్దాక్షిణ్యంగా అమాయకురాలైన పద్మని పొట్టను పెట్టుకుంది. కావాలని ఆఫీస్కి రప్పించి కసి తీరా పొడిచి హత్య చేసింది. తనకి తన భర్తకి మధ్య పద్మ ఎక్కడ అడ్డుగోడగా నిలబడుతుందో అనే అనుమానంతోనే ఈవివో తనకి తానే ఊహించుకొని అపశుభం తెలియని పద్మని అమానుషంగా మర్డర్ చేసింది. నమ్మలేకుండా ఉన్నానమ్మా. నా కళ్ళ ముందే పద్మ శవంగా మారిపోవటాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది నాన్న? సూర్య ఆవేశం గురించి నీకు తెలుసు కదా. ఆవేశం మనిషిని పశువుని చేస్తుంది అంటారు. అలాగే జరిగింది. నిరాధారమైన తన కోపానికి, కక్షకి ఆ సూర్య పద్మని బలి తీసుకుంది. నిండు 100 ఏళ్ల పద్మ జీవితాన్ని ఒక్క నిమిషంలోనే నాశనం చేసింది. ఊరుకోండి నాన్న. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ పద్మ ఆత్మకి శాంతి కలగాలంటే మాత్రం ఆ సూర్యకి శిక్ష పడాల్సిందే. అమ్మ సౌందర్య. అవును నాన్న, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. సూర్య మీరు పెంచిన కూతురే కావచ్చు, కానీ పద్మ మీ కన్న బిడ్డ, నా చెల్లెలు నాన్న. మా ఇద్దరికి అమ్మలు వేరు కావచ్చు, కానీ నాన్న ఒక్కడే, మీరే. పద్మలోనూ నాలోనూ ప్రవహిస్తోంది మీ రక్తమే నాన్న. అమ్మా సౌందర్య. అవును నాన్న. తమ్ముడు మనవాడైనా ధర్మాన్ని చెప్పి తీరాలి అన్నారు.
నేను చెప్పేది కూడా అదే. సూర్య ఒకప్పటి మీ పెంపుడు కూతురే కావచ్చు, కానీ ఇప్పుడు ఆ రాక్షసి మీ చిన్న కూతుర్నే చంపిన కిరాతకురాలు, నా చెల్లెలు బతుకుని సమాధి చేసిన హంతకురాలు. నాన్న, నీ స్థానంలో నేనుంటే కనుక ఎలా ఆలోచిస్తానో తెలుసా? నా బిడ్డను పొట్టను పెట్టుకున్న ఆ దుర్మార్గురాలికి శిక్ష పడి తీరాలి, ఉరి శిక్ష పడి తీరాలి అని. రెడ్డమ్మా, ఏంటి నువ్వనేది? ఆదిత్య ఇక్కడికి వచ్చాడా? రావడం మాత్రమే కాదు మేడం, ఇంట్లో ఒంటరిగా ఉన్న తులసిని చంపడానికి కూడా ప్రయత్నించాడు. తులసి, కేసు విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు తన ఆదిత్య కాబట్టి కోట్ల డబ్బుని ఇస్తానని ఆశ పెట్టాడు. అందుకు నేను ఒప్పుకోలేదని. ఛీ! ఆ దుర్మార్గుడు ఇంతకి తెగించాడా? పట్టపగలే ఇంట్లోకి చొరబడి తులసిని. అవును మేడం, ఆ దృశ్యాన్ని చూడగానే నా రక్తం మరిగిపోయింది. ఆ కిరాతకుణ్ణి అక్కడికక్కడే షూట్ చేసి చంపాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకో తెలుసా? వాడిని చంపేస్తే ఎన్నో నిజాలు వాడితో పాటే సమాధి అయిపోతాయి. తులసికి న్యాయం జరిగే అవకాశమే లేకుండా పోతుంది. అందుకే. అర్థమైంది. లాభం లేదు మేడం. ఎంతో ధైర్యంగా తులసిని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను. కానీ తులసికి నా ఇంట్లో కూడా ఏమాత్రం రక్షణ లేదనిపిస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి చొరపడే ధైర్యం కూడా చేయగలిగాడంటే వెంటనే తులసిని ఇంకెక్కడికైనా మార్చాలి మేడం. ఎలాంటి ప్రమాదం రాని ఆ దుర్మార్గుడు కనుక్కోలేని కంచుకోట లాంటి ప్రదేశానికి మార్చాలి. కానీ అలాంటి ప్రదేశం ఎక్కడుందంటీ? నేనెక్కడున్నా వాడు నీడలాగా నన్ను వెంటాడుతూనే ఉంటాడు. నన్ను అంతం చేస్తేనే గాని వాడు నిద్రపోడు. తులసి, అవును మేడం, నేను చచ్చిపోతానేమో అని నాకు బాధ లేదు. కానీ ఆ పశువుకి తగిన శిక్ష పడటాన్ని నా కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోతానేమోనని దిగులుగా ఉంది. విన్నారు కదా మేడం. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? నాకా ఈ షిఫ్ట్ డ్యూటీలు తప్పవు. 24 గంటలు తులసిని కనిపెట్టుకుని ఉండాలని మనసులో ఉన్నా నేనేమీ చేయలేకపోతున్నాను. అందుకే తులసిని ఏదైనా ఉమెన్స్ హాస్టల్లో చేర్పిస్తే. ఇన్స్పెక్టర్ రెడ్డమ్మ ఇంట్లోకే రాగలిగిన వాడు ఉమెన్స్ హాస్టల్లోకి రాలేడా? అవును, అది నిజమే. కానీ ఇప్పటికిప్పుడు ప్రమాదం రాని చోటు ఉంది. అలాంటి చోటు ఉంది. ఎక్కడా? ఇదే సిటీలో. ఇదే సిటీలోనా? ఎక్కడ మేడం? మా ఇల్లు. ఏంటి మేడం, ఏమంటున్నారు మీరు? తులసిని మీ ఇంట్లోనా? పులి ఉన్న గుహలోకే మేకని తీసుకెళ్తే డేంజర్ కదూ? కాదు, తులసి మా ఇంట్లో ఉంటే తనకి ఎలాంటి ప్రమాదమూ రాదు. కానీ మేడం, తులసి, నీ భయం నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో మా ఇల్లే నీకు కంచుకోటలా ఉంటుంది. రక్షణని, భద్రతని కల్పించగలుగుతుంది. అదెలా మేడం? ఆదిత్య ఉన్న చోటే తులసిని కూడా ఉంచితే? తులసిని టచ్ చేయడానికి కూడా వాడికి ధైర్యం ఉండదు. ఎందుకంటే అక్కడ తులసికి ఏం జరిగినా ముందుగా అనుమానం ఆదిత్య మీదకే వస్తుంది. కాబట్టి వాడు ఏమీ చేయలేడు. తేలు కుట్టిన దొంగలా గింజుకుంటాడు, అంతే. మీరు చెప్పింది నిజమే. కానీ తులసి ఏమంటుందో? చెప్పు తులసి, ఇందులో బలవంతం ఏమీ లేదు. సూటిగా నీ అభిప్రాయం చెప్పు. మీ ఇష్టం. నా వాళ్ళను కూడా వద్దనుకుని నేనింత దూరం వచ్చింది నాకు న్యాయం జరగాలని, ఆ రాక్షసుడికి తగిన శిక్ష పడాలని. అందుకోసం నేనెక్కడికైనా వస్తాను. ప్రమాదం అంచుల మీదైనా ప్రయాణం చేస్తాను. వెరీ గుడ్. విన్నావుగా రెడ్డమ్మా, తులసిని నేను ఈవాళ్లే ఇప్పుడే మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగే మేడం. తులసి, వెళ్దాం పదా. హ్మ్.
వెళ్ళొస్తాను ఆంటీ. మీరు నాకు ఇచ్చిన ధైర్యంతోనే పిచ్చి పిల్ల, ఆ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొని పోరాడే శక్తిని, సమయస్ఫూర్తిని కలిగిస్తుంది. వెళ్ళమ్మా. రెడ్డమ్మా, తులసిని నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. ఒకవేళ ప్రమాదం అంటూ ముంచుకొస్తే ముందుగా అది నన్ను దాటాకే తులసిని తాకేది. పద తులసి. రా తులసి. లోపలికి రా. మావయ్య, తులసి ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది. అలాగేనమ్మా. పోలీసుల కోటలో కూడా తులసికి రక్షణ లేదని మనింటికి తీసుకొచ్చాను. మంచి పని చేసేవమ్మా. మంచి పనిని మెల్లగా అంటారేటమ్మా. చాలా మంచి పని. ఆపదలో ఉన్న ఆడపిల్లని ఆదుకుంటే ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు కాదేటి. తులసి, విన్నావుగా? ఈ క్షణం నుంచి ఎలాంటి భయాలు, సంకోచాలు లేకుండా నువ్వు మాలో ఒకదానిగా ఉండొచ్చు. వీల్లేదు. ముక్కు మొహం తెలియని వాళ్ళు మన ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. అదేమిట్రా అలా మాట్లాడతావేంటి? ఏంటేంటి? చూస్తూ చూస్తూ ఇలాంటి పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. అది ఎవర్రా నలుగురు? రమ్మను, నా ముందుకు రమ్మను. రమ్మను బాబు. శివుడికడ తిరగేసి నోట్లు ఇంత గడ్డి పెట్టి పంపిస్తాను కాదేటి. నూకాలు. ఏ నూకాలన్న దాంట్లో తప్పే ఉంది? గాయత్రి, దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉండాలి. ఇలా దారిని పోయి అడ్డమైన వాళ్ళందరినీ ఏ ఆగిపోయారే? నేనేం ఆగిపోలేదు. మనం ఏం పని చేసినా ఈ ఇంటి పరువు పోకుండా ఉండాలి అంటున్నాను. ఆదిత్య, అసలు నువ్వేనా? డాడీ, లేకపోతే మరేమిట్రా? ఇదివరకు నువ్వు అన్యాయం జరిగిన వాళ్ళ పట్ల, ఆపదల్లో ఉన్న వాళ్ళ పట్ల ఎంత జాలిని, సానుభూతిని చూపించేవాడివి. అలాంటిది ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు. డాడీ అంటే అది ఏడు బాబు, అది ఏదైనా నొసుతారేటి? ఆ పిల్ల ఇంట్లో ఉంటే మీకెట్టినట్టు? చెప్పండి. ఏంటి చెప్పేది? ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే కొంపలేమీ అంటుకుపోవు. పైగా పలానా వాళ్ళు తులసికి అండగా నిలబడ్డారు అంటే మనకు మర్యాదగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది. మమ్మీ, ఏంటి నువ్వు కూడా? చూడు బాబు, మీ అమ్మగారే కాదు, గాయత్రమ్మ గారు చేసిన పని ఊరంతా మెచ్చుకుంటారు కాదేటి. ఎవరి మెప్పు కోసమో నేను తులసిని మనింటికి తీసుకురాలేదు. మాటల్లో చూపించే ఔదార్యాన్ని చేతల్లో చూపించాలని, నీడలా వెంటాడుతున్న ఒక దుర్మార్గుడి నుంచి తులసికి రక్షణ కల్పించటానికి. గాయత్రి, ఏం మాట్లాడుతున్నావు? పోలీసుల్ని రక్షించలేకపోతే నువ్వు నేను రక్షించగలవా? ఏ ఎందుకు రక్షించలేవు? చెట్టంత మగాళ్ళు మీరింట్లో ఉండగా తులసికి భయం ఏంటి? గాయత్రి,
అవునండి, నేనింట్లో లేనప్పుడు తులసికి మీరే అండగా ఉండాలి. ఎలాంటి ప్రమాదాలు రాకుండా కంటికి రెప్పలా కాపాడాలి. నూకాలు, తులసుండడానికి గది చూపించు. అనయరమ్మా. తులసి రామ్మా. ఏం భయం లేదు. వెళ్ళు తులసి. ఈ క్షణం నుంచి నువ్వు కూడా మాలో ఒకదానివి. ఆంటీ, అంకుల్, నూకాలు, నేను, మా అందరికన్నా ఎక్కువగా ఆయన నిన్ను కేర్ఫుల్ గా చూసుకుంటారు కదండీ? అలాగే అలాగే. విన్నావు కదమ్మా, ఓళ్ళు మొత్తంగా అందరూ ఒప్పేసుకున్నారు. నీకేటి భయం లేదు. ఎలాంటి సన్నాసెదవైనా నీ నీడని కూడా తాకనేడు. గాయత్రి గారు మాట అంటే శిలాచలం కాదేటి. పదమ్మా లోపలికి దా. ఒక్కసారి కూడా ఆయన నన్ను చూడ్డానికి రాలేదు. కనీసం ఫోన్ చేసైనా సూర్య ఎలా ఉన్నావని అడగలేదు. ఎందుకు? నేను నేరం చేశాను అని ఆయన నమ్ముతున్నందుకేనా? ఒక్క దెబ్బతో ప్రేమలు, అభిమానాలు, ఆశలు అన్నీ ఎలా ఆవిరైపోతాయి? ఎందుకు కృష్ణ, ఎందుకు? ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా తన వాదనని చెప్పుకునే అవకాశాన్నిస్తారే, మరి కట్టుకున్న భార్యని నా మీద నీకు ఆ మాత్రమైనా కనికరం లేకుండా పోయిందా? ఆయన చేయకపోతేనే ఒక్కసారి నేనే ఆయనతో మాట్లాడితే, కృష్ణ నేనే తప్పు చేయలేదు కృష్ణ అని మొరుపెట్టుకుంటే అప్పటికైనా ఆయన మనసు కరుగుతుందేమో, నేను నిర్దోషినని ఆయన నమ్ముతారేమో. ఏంటి? ఒక్క ఫోన్ చేసుకోవాలి. మీ మొబైల్ ఇస్తారా? ఏ ఎవరికి? మీ ఆయనకా? నేను చూడ్డానికి ఒక్కసారి కూడా రాని ఆ పెద్ద మనిషి కోసం ఎందుకమ్మా నీకింత ఆరాటం? ఎంతైనా తాళి కట్టిన భర్త కదండి. సరే, వార్డెన్ గారు చూస్తే కొంపలు అంటుకుంటాయి. త్వరగా మాట్లాడి ఇచ్చేయి. హలో హలో, ఎవరు? ఎవరంటే మాట్లాడరేంటి?
నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? మీకోసమేనండి. మీతో ఒక్కసారి మాట్లాడాలని, మీరెలా ఉన్నారో తెలుసుకోవాలని. సూర్య అని మీరు పిలిస్తే నేను ఆనందంతో పొంగిపోవాలని. ఇంకా పద్మని నేను హత్య చేయలేదని బుకాయించడానికి, నీ కళ్ళబొల్లి ఏడుపులతో నన్ను నమ్మించడానికి, నేరం చేసి కూడా జైలు శిక్షని తప్పించుకోవడానికి. అంతేనా? ఏమండి? ఛీ! నీ గొంతు వినాలంటేనే కంపరం పుడుతుంది. ఏమండి, ఎందుకంటే అంత నిష్ఠురంగా మాట్లాడతారు? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నిర్దోషినండి. నిజంగా నాకే పాపం తెలీదు. ఆపు. రక్తపు మడుగులో ప్రాణాలు వదిలే ముందు పద్మ ఏం చెప్పిందో విన్నాక కూడా ఇంకా నీ కళ్ళబొల్లి కబుర్లు ఎలా నమ్ముతాననుకున్నావు? అయ్యో, మీరు, పద్మ, నాన్నగారు అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. కాదు, ఇన్నాళ్ళకి నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను. ఆవేశం వస్తే నువ్వు మనిషివి కాదు, పూనకం వచ్చినట్టు రెచ్చిపోయి అమ్మోరివి. అసూయతో, ద్వేషంతో, అనుమానంతో నువ్వే కావాలనే పద్మని హత్య చేశావు. లేదండి, లేదు, నేను హత్య చెయ్యలేదు. నేను హంతకురాల్ని కాదండి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, కోర్టు. కోర్టు తీర్పు కూడా నీకు అనుకూలంగా వస్తుందనుకోవద్దు. ఏమండి? వద్దు, ఇంకెప్పుడు అలా నన్ను పిలవద్దు.